ఒక్క డైలాగ్ తో సద్దుమణిగింది అనుకున్న మెగా వర్సెస్ అల్లు వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంతకీ ఏమిటా డైలాగ్? దీనిపై అంతలా మండిపడేలా ఏముంది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్లబోయే ముందు మెగాస్టార్ ని కించపరిచే విధంగా పుష్ప 2లో డైలాగ్ ఉందా, ఉంది, లేదు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ప్రీమియర్ షోలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పడ్డాయి. వీటికి ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ లభించాయి. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోగా సినిమా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కైతే ఈ సినిమాలోని అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, ఎమోషన్స్, ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించాయని ట్విట్టర్ లో పోస్టులు చూస్తుంటే అనిపిస్తోంది. ఇక బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రీమియర్ షోల తర్వాత వచ్చిన పాజిటివ్ రివ్యూలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదేలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగ్స్ అయితే హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర్జున్ ఇంటెన్షన్ అది కాకపోయినా ఓ వర్గం ఫ్యాన్స్ ఆ డైలాగ్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ ని మరింతగా రెచ్చగొడుతున్నారు. అల్లు అర్జున్ తన ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ఆ డైలాగ్స్ ఉండడంతో మెగా యాంటీ ఫ్యాన్స్ అందరూ వాటిని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కావాలని ఈ డైలాగ్స్ రాయించుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. వీటిలో కొన్ని చాలా ఇంటెన్సివ్ గా ఉండటం గమనార్హం. ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. అలాగే ఒకడు ఎదుగుతుంటే చూడలేక వాడు డౌన్ కావాలని కోరుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు అన్న డైలాగ్ కూడా వైరల్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ఓ వర్గం వారి నుంచి ట్రోలింగ్ నడుస్తోంది. దీనిని ప్రతిబింబించే విధంగా ఈ డైలాగ్ ఉందని అనుకుంటున్నారు. ఎత్తులో ఉన్నప్పుడు ఈగోలు ఉండకూడదు. ఈ డైలాగ్ కూడా అల్లు అర్జున్ ఇమేజ్ చూసి ఈగోలు చూపిస్తున్న వారిని టార్గెట్ చేసే విధంగా ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్స్ వారిని మరింత పెంచేలా ఈ డైలాగ్స్ ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ డైలాగ్స్ ని బాగా ఆస్వాదిస్తున్నారు. అయితే రెగ్యులర్ ఆడియన్స్ ఏ మేరకు వీటిని ఆదరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి సినిమాలోని అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ మరింత ఊతం ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే కథను బట్టి చూస్తే దర్శకుడు సుకుమార్ కంటెంట్ కు తగ్గట్లే ఆ డైలాగ్స్ రాసుకున్నట్లు అర్థమవుతోంది. క్యారెక్టర్ పరంగా మాత్రమే బన్నీ ఆ విధంగా డైలాగ్స్ చెప్పినా కొందరు మాత్రం కావాలని ఆ డైలాగ్స్ ను కాంట్రవర్సీలోకి లాగుతున్నారు. దీంతో ఆ డైలాగ్స్ ఇంకెంత వైరల్ అవుతాయో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.